హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు విజయవాడ వెళ్తున్నాము. మా చిన్నపిల్లలు వచ్చి మా కొడుకులకి రాఖీ కట్టిద్దంట. అందుకని చెప్పేసి మేమైతే విజయవాడ వెళ్తున్నాము. నేను పిల్లలిద్దరు. మా ఆయన అయితే రానంటున్నాడు, గేదెలు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఆమె అంత ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకా ఆయన రానంటున్నాడు. ఇంకా నేను పిల్లలైతే బయలుదేరుతున్నాం. ఇదిగోండి, అలా 2 జతల బట్టలు పెట్టుకొని ఒంగోలు అయితే ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంక బయలుదేరుతున్నాం. అవైతే ఒంగోలు ట్రైన్ ఉంది. ఒంగోలు ట్రైన్కి ఎక్కి ఇంకా పోదామని నిశ్చయించుకున్నాము. ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్కి వెళ్తాము. చూడండి, రమ్మంటారు. ఇదిగో ఈయన వచ్చి పెళ్ళికి పోతున్నాడు, మేము వచ్చి ఒంగోలు పోతున్నాం. బరిగోడ్లు మేత వేసినవా? నేనా నేను రెడీ అవ్వలేదు ఏంటి? సొక్క ఇంకో సొక్క తీసుకోవాలి. ఇంకో సొక్క ఇది రెడీ. ఇంకో సొక్క నీ కొత్త బట్టలు ఒక జత పెట్టే సరిపోతాయి కదా, ఆపేసి. ఇవైతే వాటర్ బాటిల్ కూడా ఎత్తుకొని పోతున్నాము. మధ్యలో ఎక్కడ ఇబ్బంది అవుతుందని వాటర్ పట్టుకొని పోతాం. అసలే ఎండలు దంచి కొడుతున్నాయి, అందుకని మంచినీళ్ళు బాటిల్ ఎత్తుకొని పోతున్నాం. పిండి ఎత్తుకొని పోతున్నా. వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తున్నా. ఇంక పిండి ఎప్పుడైనా ఇంటికి చేసుకోవడానికి ఎదిగించుతాను. ఈసారి చేయాలి. మొహం కనబడుతుందా? ఇది వాళ్ళ బ్యాగు, ఇది ఒక సంచి. ఇదైతే బయట పెట్టేస్తా. పైకి వేసరా. నీటికి రాతుందంటే కొడతా రాని. లగేజ్ ఇంకా ఆపేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే ఊరికి వెళ్ళడానికి బస్ స్టాప్ వచ్చి కూర్చున్నాము. ఇదిగోండి మా ముగ్గురం. హాయ్ చెప్పండి రా. వెళ్తున్నాము, బస్సు కోసం అయితే వెయిటింగు. మేమైతే ఇంకా బస్సు రాలేదు, ఆటోలో అయితే బయలుదేరాము. ఆటో ఎక్కి టంగుటూరులో దిగుతాము. టంగుటూరులో దిగి ఇంకా మళ్ళీ ఒంగోలు అయితే ఇంకొక ఆటో ఎక్కుతాము. మేమైతే టంగుటూరులో దిగాము. టంగుటూరు నుంచి ఒంగోలు వెళ్ళడానికి కొంచెం వెయిటింగ్ అనమాట. ఇంకో ఆటో కానీ బస్సు కానీ ఎక్కి టంగుటూరులో ఒంగోలులో దిగుతాము. ఎండ మాత్రం తీవ్రంగా ఉంది. చెట్టు కింద అయితే నిల్చున్నాము టంగుటూరులో వెయిటింగ్. అసలు ఎండ చూడండి ఏ విధంగా ఉంది. మా పిల్లలు బిగ్గులు చూస్తున్నారు. మేమైతే టంగుటూరు ఒంగోలు స్టేషన్లో అయితే దిగాము. ఇదిగోండి ఒంగోలు స్టేషన్లో అయితే వచ్చేసాము. మీ ఇద్దరిదే తగిలిస్తాను. రండి పదండి కబక. మేమైతే ఇంక స్టేషన్లోకి వచ్చేసాము. ఇదిగోండి ముందుకు వచ్చేసాము. ఎందుకంటే ముందు జనరల్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ముందుకైతే వచ్చేసాము. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది, కాసేపటికైతే ఫుల్ అయిపోయిద్ది. ఇంక ఇదిగోండి మా పిల్లలు తినేవి తింటున్నారు. ఇదిగోండి బండి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే చాలా మంది వచ్చారు, ఇందాకైతే ఎవరు లేరు కదా. ఇది అయితే ఇప్పుడు చెన్నై టు విశాఖపట్నం అనమాట. ఈ బండికి వెళ్ళి విజయవాడలో దిగిపోతాము. ఇప్పుడు దీని ముందు జనరల్ ఉన్నాయని చెప్పేసి ముందు కూర్చున్నాము. చూడండి వచ్చేసింది. ఇదైతే డైరెక్ట్
వైజాగ్ వెళ్ళిపోయింది. మా చిన్నోడు అంటాడు అమ్మ నేను కూడా అమ్మమ్మ ఊరు వెళ్తానమ్మ అంటున్నాడు. మేమైతే ఇక ట్రైన్లో ఎక్కేసాము. ఒక రకంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ప్లేస్లు అయితే దొరికాయి. ఇంకా మా చిన్నాడు కూర్చున్నాడు, నేను పెద్దోడి సైడ్ కూర్చున్నాము. వస్తున్నాడా? ప్లేస్లు అయితే దొరికాయి. అంటే అంత లోడ్ లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. కూర్చున్నాము. ఆయన కొద్ది జరిగితే ఇంకా బండిలోకి సమోసాలు వచ్చాయి అనమాట. సమోసాలు తీసుకుంటానంటే సరే అని చెప్పి సమోసాలు తీసుకున్నాను. ఇదిగోండి ఇద్దరు తింటున్నారు. ఎంత తిండి వాళ్ళకి బండి చిన్నపిల్లలు కదా, ఏదైనా కావాలంటే ఏదైనా వచ్చేయంటే చాలు, ఇది కావాలి అది కావాలని వాళ్ళు చేస్తారు. చూడండి ఎలా చేర్స్ చేసుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళైతే సమోసాలు తీసుకున్నారు. నేనైతే ఏం తిన్న బండిలో నాకు వద్దు, మీరు తినండి. ఎందుకండి సమోసాలు అయితే తినండి. మేమైతే విజయవాడ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి ఈ బండి అయితే బ్రిడ్జి మీద వెళ్తుంది. అది కనిపిస్తుంది కదా, అది అయితే ప్రకాశం బ్యారేజీ. పగల కన్నా నైట్ టైం అయితే బాగుంటుంది. అలాగే కొన్ని నీరు కూడా ఫుల్గా ఉంది. ఇదిగోండి ఇదైతే ప్రకాశం కనకదుర్గమ్మ, ఆ దుర్గమ్మ తల్లి గుడి. మేమైతే అటు సైడ్ వెళ్ళాలి మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తే. కాకపోతే ఇదిగోండి స్టేషన్కి వెళ్ళి రావాలి. మొత్తానికి అయితే దిగిపోయాము రైల్వే స్టేషన్లో. అసలు ఖాళీ, ఇప్పుడు దిగినాక అసలు ఖాళీ అంటే లేదు, అసలు చాలా లోడ్గా ఉంది. మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మధ్యలో తీయడానికంటే అది చాలా ఛార్జింగ్ అయిపోవడం తీయలేదు. ఇంటికి వచ్చాము. చూడండి ఎట్ట ఆడుకుంటున్నారు అన్న చెల్లెలు ముగ్గురు. చెయ్యిలు తగులుతాయి. పడిపోతారు. మా బుడ్డదైతే రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నయ్యలకి మా బుడ్డదైతే రెడీ అవుతుంది. రెడీ అయ్యి రాఖీ కట్టడానికి చూడండి ఎట్ట అల్లరి చేసిద్దో. ఓనికి ఆకలి అయితే వేస్తుంది. రెడీ అవుతుంది. ఎందుకండి ఇంకా రాఖీ అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళిద్దరు కూర్చున్నారు. మా బుడ్డది రాఖీ కట్టడానికి అయితే రెడీ అయిపోయింది. ఈ అబ్బాయి అయితే మా మరిది, మా చెల్లెలు. అదే ఈ అమ్మాయి తర్వాత మళ్ళీ మా చెల్లి ప్రెగ్నెన్సీ అనమాట. ఇప్పుడు 6 months. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మొదటిసారి రాఖీ కడుతుంది వాళ్ళ అన్నయ్య వాళ్ళకి. అంటే ఎడం చేయనుకోకండి, కెమెరా ఫ్రంట్ కెమెరా వాళ్ళకి ఇలాగా ఎడం చేయి పడుతుంది అనమాట. చూడండి అదిగోండి మా పెద్దడు కెమెరా సైజ్ అవుతున్నాడు. ఇద్దరికి బొట్టు పెట్టిద్ది. బొట్టు పెట్టేసింది. ఇప్పుడు రాఖీలు కట్టాలన్నమాట. రాఖీలు తీసుకుంది. రాఖీ కట్టడానికి అమ్మాయి పట్టుకుంటే ఇంకా వాళ్ళ నాన్న కడతాడు అనమాట. అంటే కట్టడం చేత కాదు కాబట్టి అమ్మాయి చేతితో పట్టించేసి వాడి కట్టించాలన్నమాట. మా మరిది అయితే మా గద్దెలకి రాఖీ మూడేసేసాడు. ఇప్పుడు మా చిన్నవాడిని ఇప్పుడు రాఖీ కట్టాలి కదా. రాఖీ కడికి వెళ్తే మా చిన్నపిల్లలు నాకు కట్టు పెద్దమ్మా, నాకు కొట్టు పెద్దమ్మా అని వచ్చి చెప్తుంది. ఇప్పుడైతే ఎలాగోలా చెప్పేసి ఇంకా 2 చేతులతో రాఖీ పట్టించుకొని చిన్నోడి చేతికి అయితే కట్టినట్టుగా పట్టుకున్నది. ఆ తర్వాత అయితే మూడేసేసాం వాడికి కూడా. అది కొంచెం చూడండి నేను చక్కగా కడుతుంది. దాన్ని సరదా ముందు వెళ్ళే చప్పట్లు కొడుతుంది అనమాట. ఇంకా దొరకరాదు వీడికి కూడా నువ్వే మూడేసేయి అంటే మా మరిది అయితే మూడేసేసాడు. వచ్చి అయితే మూడేస్తాడు అనమాట. ఇంకైతే మూడేసిన తర్వాత ఇప్పుడైతే మా బొడ్డి స్వీట్ తినిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద అన్నయ్యకి తినిపించి వాడు మళ్ళీ తినిపిస్తున్నాడు.
ఇప్పుడైతే మా చిన్నోడు తినిపిస్తుంది, పెద్దోడు పెట్టినాక చిన్నోడికి పెడుతుంది అనమాట. ఇదిగోండి చిన్నోడు పెట్టిన వాడు తినిపిస్తున్నాడు. మళ్ళీ బాగుందంట, సూపర్గా ఉందంట చెప్పడం చూడండి. మా బుడ్డ పిల్ల అయితే ఎంత చక్కగా వాళ్ళ అన్ని కాళ్ళ దండం పెడుతుంది చూడండి. అయ్యో ఆడపిల్ల కదా ఆడిచ్చింది అయిపోయిందా. వాళ్ళ అన్నయ్య ఆశీర్వాదం అయినాక చూడండి గౌన్ లక్ష్యం తలదొక్కుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చిన్న అన్నయ్య దగ్గరికి వెళ్తారు చూడండి. వాళ్ళ చిన్న అన్నయ్య ఎట్లా ఆశీర్విస్తారు. చూడండి ఇప్పుడు బుడ్డ పిల్ల వాళ్ళ చిన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. ఈ అట్ట చూడండి కాళ్ళ దండం పెట్టిద్దు. అసలు చూడండి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చేసిద్ది అనమాట పిల్ల. చూడండి ఫస్ట్ టైం అయితే మా పిల్లలకి రాఖీ కట్టింది మా చిన్న పిల్ల. చూడండి ఆశీర్వాదం ఎలా తీసుకుంటుందో. అయ్యో కూర్చొని తన పెట్టు రక్షణ ఇద్దరు ఇచ్చిన తీయని వీడియో తన పెట్టు ఇచ్చాడండి తన చూడండి ఇచ్చాడు అమ్మ చూడు ఫోటో తీసి నువ్వు చూడు సాయి. ఇప్పుడైతే హారతిస్తుంది చూడండి వాళ్ళ చెల్లెలు. ఆడపిల్ల కదా చూడండి ఎట్లా హారతిస్తుందో. ఎంత ఫ్రంట్ కెమెరా అయ్యి అట్లా వచ్చిందనమాట. డబ్బులు వేయండి ఆడపిల్ల కదంటే నా దగ్గర డబ్బులు లేవమ్మా అంటున్నారు పిల్లలిద్దరు. చూడండి చూడండి హారతి ఇచ్చి వాళ్ళకి ఇంకా ఆశీర్వాదం వాళ్ళకి చూడు ఎట్ట పెడుతుందో చూడండి. అసలు మా బుడ్డ పిల్లకి ఎవరైనా చెప్పినట్టే చేసిద్ది అనమాట. చూడండి ఇప్పుడు అమ్మాయికి 2 years అనమాట. ఈ మంత్ లాస్ట్కి 23కి 2 పోయి 3 వచ్చింది. చూడండి వాళ్ళ ఆశీర్వాదం నాకు కూడా పెట్టిద్ది అనమాట. నాకు వద్దులే వాళ్ళని పెట్టండి. చూడండి దాని సరదా ఇంకిద్దరు అన్నమ్మలు కూడా ఆశీర్వదించేశారు అనమాట. ఒక్కెత్తుంది. ఇంక దండం పెట్టుకోమని చెప్తున్నాము. ఇంక దండం పెట్టుకుంటారు చూడు. కూర్చొని దండం పెట్టుకోవే ఇద్దరిని అక్షంతలు వేస్తారంటే చూడండి ఎంతకు సైలెంట్ కూర్చొని అక్షంతలు వేయించుకుంటుందో మా బుజ్జి తల్లి. వాళ్ళ అమ్మ నాన్నలు అయితే ఫోటోలు తీసుకుంటారు. అదిగోండి ఇది మేము వచ్చింది విజయవాడ కేవలం మా పిల్ల చేత రాఖీ కట్టించుకోవడానికి. వాళ్ళ అన్నయ్యలు వచ్చింది. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది ఈరోజు మా చెల్లెలు బర్త్డే కూడా. అదే మా మరిది అయితే కేక్ కూడా తెచ్చాడు వాళ్ళకి. ఈ పిల్లలకి స్వీట్స్ రాఖీ మా చెల్లెలు పుట్టినరోజు అని చెప్పి మా చెల్లెలకి కేక్ కూడా తీసుకొచ్చాడు. చూడండి ఇప్పుడైతే ఇంకా కూర్చోలేదు, లేచిపోయింది అమ్మాయి. నేనైతే కింద అక్షంతలన్నీ పడ్డాయి కదా అవి ఇంకా తొక్కకూడదని చెప్పేసి ఆ చిన్నపిల్లలిద్దరిని కుర్చీలు ఎక్కించేసి శుభ్రంగా చిమ్మేశాను. ఎందుకంటే అదిగోండి కేక్ తెచ్చాడు కదా మరిది మా చెల్లి పుట్టినరోజు అని. ఇప్పుడు అమ్మాయి రెడీ అయ్యి వచ్చేలాగా ఇవి కేకులు సర్దుతారనమాట. నేనైతే శుభ్రంగా చిమ్మేశాను. పక్కకి చిమ్మేస్తే మా చెల్లి ఇప్పుడైతే కేక్ కట్ చేస్తుంది. ఇదిగోండి ఇదే కేకు. ఇదిగోండి కేక్ మీద అయితే డియర్ చాను అని రాపించుకున్నాడు మా మరిది. ఎందుకంటే ఇదే కేకు. తల్లిది పుట్టినరోజులా లేదు పిల్లది పుట్టినరోజులాగా ఉంది. దాని సరదా చూడండి ఎట్లా ఉందో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
ఇంకా కేక్ కట్ చేయడం అయిపోయింది అనమాట. ఇంకా వీడియో తీయడానికి ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ అయిపోయింది, అందుకని ఇంకా అయిపోయింది. ఇంకా ఇలా అయితే ఇంకా అయిపోయింది. కేక్ కట్ చేయడం అయిపోయినాక ఇంకా అందరం భోజనాలు అయిపోయి ఇంకా అదిగోండి చికెను బిర్యానీ అయితే చేసాము. ఇది ఈరోజు స్పెషల్. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.